అందరికీ నమస్తే. చైతన్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా చాలా త్వరగా అయిపోయే బిర్యానీ గ్రేవీని తయారు చేసి చూపిస్తాను. ఈ గ్రేవీ నాన్ వెజ్ బిర్యానీలోకి వెజ్ బిర్యానీలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఫస్ట్గా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. చిన్న అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకోండి. 3 లవంగాలు, ఒక చిన్న యాలకును కూడా వేసుకోండి. దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. వీటితో పాటు 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు టమోటాలు తీసుకుని సన్నగా కట్ చేసి ఇదే మిక్సీ జార్లో వేసుకోండి. వీటితో పాటు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూను కారం కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులోకి ఒక పెద్ద స్పూను ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూను జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు చెక్క, యాలకులు, లవంగాలు వీటన్నిటిని వేసుకోవాలి. వీటితో పాటు ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకొని ఈ ఆయిల్లో వేయించుకోవాలి. వీటితో పాటు ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటో పేస్ట్ అంతటిని అందులో వేసి ఆయిల్లో వేయించుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఈ గ్రేవీ అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే కావాల్సినంత గ్రేవీకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనము సాల్ట్ కానీ కారం కానీ చెక్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ గ్రేవీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.